వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. అమలాపురంలోని కలెక్టరేట్లో కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాలను నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. కళ్యాణోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రత్యేకంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉత్సవాల నిర్వహణ జరగాలని అధికారులకు సూచనలు చేశారు. ఎదురుగా మనకి పెద్ద షెడ్ ఒకటి వేసాం సార్. అది 3,000 మంది కెపాసిటీ కలిగినటువంటి షెడ్ సార్. అది గతంలోనే ఒక 5 years బ్యాక్ మనం వేయడం జరిగింది సార్. అక్కడే మనం స్వామివారి కళ్యాణం అంతా కూడా అక్కడే చేస్తాం. అంటే వచ్చే భక్తులు చాలా మంది ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఏంటంటే సుమారుగా అక్కడ 12 LED స్క్రీన్స్, పెద్దవి స్క్రీన్స్ పెట్టి మిగిలిన ఎవరైతే కళ్యాణం డైరెక్ట్గా తిలకించలేదో వాళ్ళందరికీ కూడా LED స్క్రీన్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా చూపించేటటువంటి ఒక చేస్తున్నాం సార్. లైటింగ్ సార్, తర్వాత ఇల్యూమినేషన్ సార్, తర్వాత భక్తులకి మంచినీటి సదుపాయం సార్, తర్వాత వచ్చినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా మనం ఎవరైతే డ్యూటీస్కి వస్తారో వాళ్ళందరికీ డ్యూటీ వచ్చిన అందరికీ కూడా వాళ్ళకి కళ్యాణంలో సమర్పించేటటువంటి అక్షంతలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం మళ్ళీ గ్యాదర్ చేసి చిన్న ప్యాకింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సార్. సో ఇప్పుడు దీనికి జనరల్గా క్రౌడ్ వస్తారా? క్రౌడ్ లేదు సార్. టెంపుల్ చేస్తారు.